బాబు ఏంటి సుబ్బు? తామర తొక్కలో వచ్చినారేటండి? ఉల్లిపాయ అందమైన ఆడపిల్ల లాంటిది. దీని తొక్కలు దాని బట్టలు ఒలిచే కొద్దీ అందం పెరిగిపోద్ది. భక్త తుకారం సినిమా చూసారేంటి తమరు? అలాంటి సినిమాలు మనం చూడం. అయినా ఏముందేంటి ఆ తొక్కారాంలో? ఆ తొక్క గురించే చెప్పారండి అందులో. ఇదేంటండి ఇది? బ్రింజాల్, మీ తెలుగులో వంకాయ అంటారు. ఎలా ఉందండి ఇది? కన్నె పిల్లల నవనవలాడుతుంది. తొక్క మహిమలండి. కొంచెం వండండి. మరి ఇదేంటండి ఇది? బ్రింజాల్, ఐ మీన్ వంకాయ. ఇప్పుడు ఎలా ఉందండి? వాయిస్ ఉడిగిపోయిన ముసలమ్మలా ఉంది. తొక్క మహిమలండి. ఇది యూత్ అండి, ఇది ఓల్డ్ అండి. ఇది ఆడవాళ్ళకే కాదు మగాళ్ళకు కూడా అని తుకారాం గారు చెప్పారు. ఇప్పుడు నాకు ఎంత నాలెడ్జ్ ఎందుకు నేర్పుతున్నావు సుబ్బు? ఏం చెప్పమంటారండి? కడుపు నొప్పి అని డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి. ఫోటో తీయాలన్నారండి. తీరా తీసాక ఇది చేతిలో ఎక్కారు. ఇది మనిషి ఒరిజినల్ ఫోటో కదంటాయా? నీ ఫోటో చూపించి నా మూడు పాటు చేస్తావేంటి? నా ఫోటోయే కాదండి, మీ విషయంలో కూడా చివరికి మిగిలేదు ఈ ఫోటోయేనండి. ఉల్లిపాయకి తొక్కలన్నీ తీసేసాక ఇంకే మిగులుద్ది తొక్క. తొక్కలో అసలు అయ్యాక వెళ్ళి పని చూస్తాను. ఈడు వన్స్ మోర్ అనకుండానే పాడిన పద్యం పాడేసేటట్టున్నాడు. అయ్యా తమరెవరో? అయ్య బాబోయ్, ఈడు సంకెత్తాడంటే 5 జిల్లాలు పొల్యూషన్ అయిపోయేటట్టున్నాయి. ఈ ఏడవ నుంచి వచ్చానన్నారు? అటవీ కాదు మ్యాన్, హనెలులు హనెలులు. వావ్ ఆంటీ, ఎయిర్పోర్ట్ కి కారు పంపిస్తాననుకున్నాను. నువ్వు రావాల్సిన ఫ్లైట్ ఇది కాదనుకుంటాను. కరెక్ట్ కరెక్ట్, నేను రావాల్సిన ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యింది. శోభా, ప్లీజ్. ఏమిటిది? ఆస్ట్రే ఆంటీ, ఇదే మీకు నా గిఫ్ట్. ఇదేం గిఫ్ట్ అయ్యా? అంటే మనిషి తగలడినా సిగరెట్ ని తగలేసినా చివరికి మిగిలేదు బూడిదే కదా అని అయ్యగారి అభిప్రాయం అనుకుంటానమ్మా. నువ్వు నోర్మోయ్. ఆంటీ, ఇక్కడ ఆడవాళ్ళు స్మోక్ చేయరా? అంత వెనకబడి ఉన్నారా ఇండియాలో? అంటే పొగ తాగడమేనా? అదే అయితే ఒకప్పుడు మా జేజి రోజుకి 2 కిలోల పొగ అక్కడ నవ్వులు ఊసేసేది. ఇతనెవరు ఆంటీ? మన ఇంట్లో పనివాడు. ఇక్కడ పనులన్నీ తనే చేస్తాడు. వావ్, who is she? చాలా రొమాంటిక్ గా ఉంది. మీ కజినా? కాదు, సర్వెంట్ మేడ్. ఇప్పుడు అర్థమైందా ఆంటీ మీ టేస్ట్? సర్వెంట్ మేడ్, నైట్ వెంచర్. ఈ అమ్మాయి మీ అమ్మాయి, ఐ థింక్ సింధు. ఓషన్, am I correct? అవును, సింధునే. వెరీ గ్లాడ్ టు మీట్ యు సింధు. హలో. అమ్మాయి గారు ఎవరికి పడితే వాళ్ళకి చెయ్యవరు బాబు. జాక్స్, నువ్వు ట్రావెల్ చేసి వచ్చావు. స్నానం చేసి రెస్ట్ తీసుకో. నేను తర్వాత మాట్లాడతాను. Okay. సుబ్బు, అమ్మా తనకు రూమ్ చూపించు. అలాగే. రండి బాబు, రండి బాబు. అవును, ఆ పని మనిషి పేరేమన్నా? అది నీకు అవసరమా? చెప్పటానికి నీకేమైనా అభ్యంతరమా? నా పేరు సుబ్బు, దాని పేరు గజలక్ష్మి. గజలక్ష్మి? నో 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 నో, నేను గజాలా అని పిలుస్తాను. తనకేమైనా అభ్యంతరమా? నాకు అభ్యంతరం. నీకెందుకు సుబ్బు అబ్జెక్షన్? అది నా పెళ్ళం కాబట్టి. నీ పెళ్ళామా? యువర్ వైఫ్? అన్బిలీవబుల్. అంటే ఏంటి బాబు? నమ్మశక్యంగా లేదు. అనేలులో అందరూ ఇలాగే ఉంటారా? యా, అన్బిలీవబుల్. మనిషి కండ కాదు, గుండె ముఖ్యం. ఓకే ఓకే, అవసరం ఉన్నప్పుడు కాల్ చేస్తా. కాల్సద్దు, సుబ్బు అని పిలిచాలు కుమ్మేస్తాను. ఏంటి రాగం? కడుపులో మంటగా ఉందండి. ఎవరి మీద? మీద కాదు, లోపలేనండి. నాకే కడుపులో మంట. ఏది కళ్ళు చూపెట్టు. కడుపు నొప్పికి కంటికి సంబంధం ఏంటండి? చెంప మీద లంపకాయ కొడితే కళ్ళలో నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? చెంపకి కంటికి సంబంధం ఏంటి? ఎప్పుడు ఆలోచించలేదండి. చూడండి, ఇప్పుడు ఆలోచించు. రక్తం ఉందండి? లేదు, మందు ఉంది. రోజుకు ఆపు కొడుతున్నావా? నేను మందు తాగనండి, గంజి తాగుతానండి. లేదు, నోరు తెరు. ఏ నాలుగు పీకేస్తారేటండి? కాదు, పళ్ళు చెక్ చేస్తా. పళ్ళు తెల్లగానే ఉన్నాయి, నాలుగు ఎర్రగా ఉంది. కడుపు గురించి తప్ప మిగతా అన్నిటి గురించి మాట్లాడుతున్నారండి మీరు. ఆ, లోపల లారీలు బస్సులు తిరుగుతున్నట్టు ఒకటే సౌండ్లు అండి. రాత్రి నిద్ర పట్టట్లేదు. నీకా నీ పక్క వాళ్ళకా? నాకేనండి, ఒక్కడే కదా పడుకుంటాను. ఆ మ్యాటర్ నాకు తెలదు కదా మరి. ఇంతకే ఏం తింటావు? అది ఇది అని
ఎస్ ఐఎమ్ భూతం బి భూతం బడా భూతం ఏబిసిడిఈ ఎదురులేని వైద్యుడు. డాక్టర్ గారు మ్మ్. తమరు మనుషులకు వైద్యం చేస్తారా భూతాలకు చేస్తారా మ్మ్. మందులతో చేస్తారా లేక కత్తులతో చేస్తారా ఆ, ఈ భూతానికి కత్తులతో పని లేదు. ఈ వేలు ఒకటి చాలు. ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ, ఎక్కడ రోగం ఉంటే అక్కడ గుచ్చి బయటకు తెస్తా. రోగం ఫినిష్. ఫాలో మీ. కూర్చోండి. దీన్ని సైకిక్ ట్రీట్మెంట్ అంటారా నా బూతిక్స్ ట్రీట్మెంట్ అంటారు. మీరు బయటకు వెళ్తారా? పేషెంట్ ని పొడుచుకోవాలి. చివరిగా ఒక ప్రశ్న అడగండి. జనరల్ గా డాక్టర్లు మ్మ్. ఎంబీబీఎస్ ఎంఎస్ మ్మ్. ఎండి అని రాసుకుంటారు ఆ. మరి మీరేంటి ఏబిసిడి అని రాసుకున్నారు అదే నా స్పెషాలిటీ. ఏ అంటే ఆస్ట్రేలియా, బి అంటే బ్యాంకాక్, సి అంటే చైనా, డి అంటే దుబాయ్, ఈ అంటే ఇంగ్లాండ్. ఈ అన్ని దేశాల్లోనూ నేను వేలెట్టా. జట్టు దాకా మిగిలిన దేశాల్లో కూడా వేలెట్టాలన్నదే నా జీవితాశయం. చెడ్డ దాకా దేశాలు ఉన్నాయంటారా గ్లోబ్ చూడు బ్రదర్. మా పత్రికలో మ్మ్. మీ వేలు వైద్యం గురించి రాస్తాను మ్మ్. వస్తాను సార్ బాగా రాయండి. బై ది బై, మీకు ఏ జబ్బు వచ్చినా నా దగ్గరికి రండి. వేలుతో పొడుస్తా ఆ? ఫ్రీగా. మ్మ్. నెక్స్ట్. ఏమాయ్, నీ పేరు కళ్ళు చిదంబరమా? కాదండి, ఒట్టి మునిసుందరం. ఆహా. డాక్టర్ గారు ఆ. మీరు ఎదురు లేని వైద్యుడు అని రాసుకున్నారు. ఆ. అంటే ఏంటండి? అల్లోపతి, హోమియోపతి, నేచురోపతి, ఆయుర్వేదం, యునాని, రేకి, నాటు వైద్యం, మూలిక వైద్యం, సూదుల వైద్యం, ఆ? హిప్నాటిజం, క్యాపిటలిజం, టూరిజం, ఎనీ వైద్యం, ఎనీ కంట్రీ, సింగిల్ ఫింగర్, ఆ? ఛాలెంజ్ ట్రీట్మెంట్. అదిరా ఎదురులేని వైద్యం అంటే. క్రికెట్ లో అవుట్ అయితే వేలు అలా చూపిస్తారు, మీరు వేలు అలా చూపిస్తే పేషెంట్ అవుటా? పిచ్చివాడ, అలా అవుట్ అయ్యే పేషెంట్స్ వేలల్లో ఉంటారు. ఈ ఒక్క వేలుతో ఎలా చూపెట్టగలం? ఇది ఓన్లీ ఫర్ ట్రీట్మెంట్. ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు నాకు మెల్లకన్ను. వేరే చెప్పాలా? అయినా మంచిదేగా, లెఫ్ట్ రైట్ ఒకేసారి చూసేయచ్చు. అదే నా ప్రాబ్లం. ఆ. ఆపరేషన్ లేకుండా నా మెల్ల సరి చేయగలరా? యా. ఇదేంటి? మెల్లకైనా మొల్లకైనా నా వేలు చాలు. ఆ? ఒక్కసారి నా వేలు నీ కంట్లో గుచ్చుతా. ఆ? బయటికి తీయగానే. కన్ను ఉండదా? కాదు, మెల్లుండదు. ఆ? ఇదా ఎదురు లేని వైద్యం అంటే? ఆ. నా వేలుతో నా కన్ను నేను పొడుచుకోలేనా? ఆ? దానికి మీకు డబ్బులు ఇవ్వాలా? అన్ని వేళ్ళు ఒకేలా ఉండవు సుందరం. ఇది ఎదురులేని వేలు. ఓ. ఎన్నో రోగాలు నయం చేసిన వేలు. ఆ? ఒక్కసారి నీ కంట్లో గుచ్చుతా. సెప్టిక్ అవుతుందేమో. ఏడివిడు పిచ్చివాడు. నా వేలు పెట్టించుకునే అదృష్టం వీడికి లేదు. ఏమయ్యా నీ షాప్ సేల్స్ అక్కర్లేదా? అందరూ సేల్స్ గర్ల్సే ఉన్నారు, సేల్స్ బాయ్స్ ఉండరా? అదేంటి సార్ అలా అంటారు? ఆడపిల్లలు ఉంటేనే కదా సార్ సేల్స్ బాగుండేది. అవసరం ఉన్నా లేకపోయినా మగవాళ్ళు వచ్చి ఏదో ఒకటి కొంటారు సార్. అయ్యా సంస్కరణలు మనకంత అవసరం అంటారా మగవాళ్ళని రక్షించుకోవడం మన బాధ్యతరా. అలాగే ఆడవాళ్ళు రోడ్డు మీద కొంచెం ఉద్యోగాలు అవి చేస్తే మగవాళ్ళకి ఎవరిస్తారా? రా. అలాగేనండి అయ్యా. ఎస్ మేడం. ఏమయ్యా, ఆడవాళ్ళ వస్తువులు మగవాళ్ళ వస్తువులు ఒక్క చోట ఎందుకయ్యా పెడతారు? సపరేట్ చేయండి. అంటే సబ్బులు ఆడవా మగవా మేడం? హ్మ్. ఆడ మగ కాని వస్తువుల కోసం సపరేట్ ర్యాకలు చేయించుకోండి అయ్యా. ఓకే. రేయ్, మనం మూతి మీద మీసం ఉన్న మగాళ్ళం రా. మన మగతనం అంతా మీసంలోనే ఉంటదని చెప్పరా. రొయ్యకు కూడా మీసాలుంటాయి, చెప్పవే. మగ రొయ్యిగా ఆడ రొయ్యిగా అమ్మా. కొంతమంది ఆడవారికి కూడా మీసాలు ఉంటాయని మనం చేసుకుంటున్నాను మేడం. రేయ్, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మనం చేతులు గాజులు దొడుక్కోలేదని చెప్పరా. ఇవి గాజులు తొడిగిన చేతులు. గాజులు వెనక్కి లాగితే అమ్మా అనాలి. ఈ గొడవలన్నీ ఎందుకండి అయ్యా? అమ్మగారికి దోవిస్తే ఆవిడ దారిని ఆవిడ పోతారు, మన దోవను మనం పోదాం. ఏడిసావు, తొడగొడితే ఆ సౌండ్కే చేస్తదేమో. ఆ మాత్రం తోడలో మేడం గారికి కూడా ఉన్నాయండి అయ్యా. నోర్మై. అయ్యా ఏమిరా? కాస్త చూసి కొట్టండి అయ్యా. ఆవేశంలో చెయ్యి ఏ మాత్రం అటు ఇటు అయినా బాక్స్ బద్దలైపోద్ది. చెయ్. రాయ్, ఆడదంటే ఆదిశక్తిరా. అమ్మా యాద్ రఖో. అలాగే. బాబు ఎస్ కాస్త చూపిస్తావా? ఏం చూపిమంటావు ఇక్కడ మీ షాప్ లో ఏముంటే అదే చూపించండి. కనిపిస్తున్నాయా? వెళ్ళి చూసుకోండి. ఈ కాలం కుర్రాలే అంతా అమ్మాయిలు కనిపిస్తే చాలు అలా అడకపోయినా అన్ని చూపించేస్తారు. అదే మగోడు నోరు తెరిచి అడిగితే మాత్రం చూసుకో అంటారు. చూడు బాబు, బొమ్మ కొంటే బొమ్మ ఫ్రీగా ఇస్తారా? ఇవ్వరు. కార్డ్ కొంటే కవర్ మాత్రమే ఫ్రీగా ఇస్తారు. అదేంటయ్యా, వంకాయలు కొంటే వంకాయకి కొసలు ఇస్తారు, 2 చొక్కాలు కొంటే ఓ చొక్కా ఫ్రీగా ఇస్తున్నారు. ఇవాళ రేపు బజార్లోకి వెళ్తే ఒకటి కొనండి ఇంకోటి తీసుకుపోండి అంటున్నారు. టీవీల దగ్గర నుండి విమానాల దాకా నువ్వేటి ఏది ఫ్రీ లేదంటున్నా. చూడండి, నన్ను అనవసరంగా విసిగించొద్దు. మీరు కావాలంటే కొనండి, లేకపోతే వెళ్ళిపోండి. అలాంటి మా షాప్ లో ఏం ఉండవు. వెళ్ళిపోవటానికటయ్యా కాదు, వెళ్ళిపోవటానికి నీ షాప్కి వచ్చింది. ఈ అమ్మాయి ఎంత? అది అమ్మాయి కాదు, బొమ్మ. అదేనా ఎంత అని అడుగుతున్నాను. 300. ఖరీదు ఎక్కువే. ఈ పెట్లంత
200. ఇది ఉంచు. హలో మాస్టారు, డబ్బులు 200. 200 ఆ, ఎందుకు కావాలా? బిడ్డ బొమ్మ తీసుకుపోతున్నారుగా. అమ్మాయి బొమ్మ ఇచ్చాను కదా. నువ్వెవరయ్యా బాబు? 300 కదా. ఏటయ్యా కొనందని డబ్బులు అడుగుతావేటయ్యా? సరే అయితే దీనికి ఇచ్చేయి. ఇప్పుడు అమ్మాయి బొమ్మ నీకు ఇచ్చేసాను కదా, అవును ఈ బొమ్మ నేను తీసుకెళ్తున్నాను. అవును దాని ఖరీదు 300, దీని ఖరీదు 200. అవును. 300 200 పోతే 100 రూపాయలు నువ్వే నాకు తిరిగి ఇవ్వాలా? ఇదిగో ఇది నువ్వు తీసుకుపోతున్నావు, ఇది నాకు ఇచ్చినావు. సరే అయితే దీని డబ్బులు ఇచ్చేయి. ఏడవడండి బాబు, కొనందని డబ్బులు అడుగుతాడు. సరే దీనికి ఇచ్చేయి మళ్ళా. దీన్ని కూడా బాబా. అమ్మాయి బొమ్మ ఇచ్చాను కదా, సరే ఇప్పుడు నువ్వు తీసుకున్న దానికి ఇచ్చేయి. బొమ్మ ఇచ్చాను కదా. ఇదిగో, అయితే ఓకే.